గ్యాస్ ఏ విధంగా వస్తుందో, ఎలా వస్తుందో మన ఆరోగ్య నిపుణులు మండవ వెంకటరత్నం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ రోజున గ్యాస్ తోటి చాలామంది బాధపడుతున్నారు. చాలామంది ప్రజలు చాలామందికి బాధపడుతున్నారు. అసలు ఈ గ్యాసు మనిషిలో ఏ విధంగా ఉత్పత్తి అయింది, ఏ విధంగా వస్తుందో దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తాను. ఈ గ్యాస్ అనేది మన శరీరంలో అధికంగా ఉన్న వేడినే గ్యాస్ అంటారు. అసలు ఆ గ్యాస్ అనేది ఆ అధిక వేడి వల్లనే ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అనేది గ్యాస్ అనేది ఏ కారణం వల్ల ఉత్పత్తి అయింది అంటే నాకు తెలిసిన కొన్ని కారణాలు చెప్తానమ్మా. దానిలో ఫస్ట్ ఒక టయానికి తినాలి ప్రతి ఒక్కళ్ళు. ఆ టయానికి తింటాల, దానివల్ల గ్యాస్ ఉత్పత్తి అయింది. తర్వాత వచ్చేలకల్లా టెన్షన్ వల్ల అంటే మానసిక ఆందోళన వల్ల కూడా గ్యాస్ ఉత్పత్తి అయింది. తర్వాత తినకూడని ఆహార పదార్థాలు తినటం వల్ల కూడా గ్యాస్ ఉత్పత్తి అయింది. శరీరంలో మనం తిన్న ఆహారం అరుగుదల కాకపోయినా కూడా గ్యాస్ ఉత్పత్తి అయింది. అదొందా. తగినంత నీరు కూడా త్రాగాలి. ఈ నీరు కూడా చాలా మంది త్రాగటంలో దానివల్ల కూడా గ్యాస్ ఉత్పత్తి అయింది. అదొందా. అలాగనే కొంతమంది కాఫీ టీలు కూడా తాగుతారు. ఈ కాఫీ టీలు ఎప్పుడైతే తాగుతారో శరీర ఉష్ణం పెరుగుద్ది, ఆటోమేటిక్ దానివల్ల కూడా గ్యాస్ వస్తుంది. ఆయిల్ ఫుడ్ కూడా తింటారు చాలామంది. ఈ ఆయిల్ ఫుడ్ ఏంది విపరీతం వేడి చేస్తాయి, దానివల్ల కూడా గ్యాస్ ఉత్పత్తి అయింది. అలాగనే దీంతో పాటు పిజ్జాలు, బర్గర్లు, కేకులు, తర్వాత వచ్చేలకల ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ తింటారు. వీటి వల్ల కూడా గ్యాస్ ఉత్పత్తి అయింది. అది తర్వాత వచ్చేలకల్లా అసలు ఈ గ్యాసు అనేది మన యొక్క వైద్య శాస్త్రంలో లెక్క ప్రకారము సుమారు ఒక 50 రకాల గ్యాస్ రకాలు ఉన్నాయి. ఒక్కొక్క రకం ఒక్కొక్క వ్యవహారం అన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే కారణాలైతే చెప్పానో ఈ యొక్క కారణాల వల్ల గ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ గ్యాస్తో పాటు కడుపులో మంట వస్తుంది, కడుపులో అల్సర్లు ఏర్పడతాయి. తర్వాత ఈ అన్నవాహికనాళం మొత్తం మంటగా ఉంటుంది. ఇలాంటివన్నీ చాలా కూడా ఇంకా ఈ గ్యాస్ వల్ల ఉత్పత్తి అవుతుంది, అధికంగా కూడా వస్తుంటాయి. ఇప్పుడు ఈ గ్యాస్ వలన అయితే చెప్పానో దాని నివారణోపాయ నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అందరికీ సవివరంగా నేను తెలియజేస్తాను. అంతవరకు వేచి చూడండి. నా వీడియోలు కనుక మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి.